ఊహల్లో బతికేస్తున్నారు మీరు. ఏం మరి రేణుక, అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్త ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? అమ్మా, ఇగో కాళ్ళు ఇరుగుతాయి అంటారు చూడు. ఇప్పుడు నువ్వు చేసిన ఏం పనికి సమాధానాలమ్మా? ఇక్కడ దాకా వచ్చి నీ కాళ్ళను విరగ. అవును మేడం, మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? ఏ కాలు చేతులు పని చేయట్లేదా మీవి? ఏంటమ్మా అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. అందుకే నా ఆస్తి సంతకానికి పిలుస్తుంది అని. ఆవిడ చూడమంటారేంటి సార్? మీకు బుద్ధి లేకపోతే? ఏమండి మీ ఆస్తి మీకు కావాలంట? కదా బుద్ధి లేదు ఇక్కడ. మీ ఆస్తి కావాలంటే అలాంటి పనికి మళ్ళీ అమ్మాయి కావాలి ముర్రా అని నువ్వు అడుగుతున్నావు. రెడీ హ్యాండెడ్ గా దొరికితే పని చేసుకుని మీ ఆవిడంటే ఇష్టం కదా, వాళ్ళిద్దరిని పోషించండి. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మీరు సంపాదించి డబ్బులు పంపించండి వాళ్ళకి. అలా కాదు, మీరేమో వచ్చి భారీ కావాలి అని అంటున్నారు, ఆమె ఏమో వచ్చి మీ ఆస్తి కావాలంటుంది. ఎందుకంటే సురేష్ ఆవిడ కలిపి లగ్జరియస్ ఏంటండి ఇది? నాకు చాలా కామెడీగా ఉంది. ఏ కామెడీ లేదేం లేదు. ఇద్దరిని తీసుకెళ్ళి లోపల వేయడమే. ఎందుకేస్తాడు మేడం లోపల? ఏ, సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకే లవర్తో నువ్వు బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం, కావాలి. మరి మేము ఎలా బతకాలి మరి? చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. మళ్ళీ అలాంటప్పుడు అయినందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అతని మీద ఉన్న నాకు కావాలి, నాకు ఆయన మీద ఉన్న ఆస్తి మాత్రం నాకు కావాలి, నాకు అంతే. ఆస్తి కావాలా? లేదు సార్. అమ్మాయి ఆస్తి తెచ్చిన అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఆస్తి వస్తే నువ్వు తిని బతుకుతావు అనుకుంటున్నావు. ఎంత బుద్ధిమంతుడే బాబు. తను ఎందుకు తిని బతుకుతాడు సార్? నువ్వేం తను లేదు కష్టం చేసి పోషిస్తాడు. నా ఆస్తి నాకు రాసి ఇమ్మను. ఎందుకు రాసి ఇవ్వాలి నీకు? ఇన్ని రోజుల నుంచి సంసారం చేసేగా, బాబుని నువ్వు కనిచ్చాగా. కూడా చేసావుగా ఇంత సంసారం. చేసే కాబట్టి కాబట్టి నువ్వు నీ పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయి. కొడుకుని పోషించుకుంటాడు ఆయన. నెల